Hi my dear friends, I brought many items for you. Are you ready to watch? Welcome to your favorite program, SA Prema. మేము ఎప్పుడూ కలిసి ఉంటామని చక్కటి యాక్షన్ సాంగ్ చూపించడానికి మన ముందుకు రాబోతున్నారు సేవ్ లిటిల్ ఏంజల్స్. మేము చూపించాల్సిన ఎన్నో ఉన్నాయి, మీరు చూడాల్సిన ఎన్నో ఉన్నాయి. సో బిఫోర్ దట్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్. జాన్ హార్పర్ ఒక ఆత్మీయ కుటుంబంలో మే 29, 1872లో ఇంగ్లాండ్ దేశమందు జన్మించాడు. చదువులో ముందుండేవాడు. దేవుడు అంటే చాలా ఇష్టం. అందుకే చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. తన 13వ ఏట ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆత్మల పట్ల భారంతో తన 17వ ఏటనే బోధించడం మొదలుపెట్టాడు. అతి చిన్న వయసులోని వేదాంత విద్యను ముగించి 24వ ఏట ఒక సంఘంను లండన్ మహాపట్టణంలో స్థాపించాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే మంచి సంఘ కాపరిగా పేరు పొంది ఆ తర్వాత భక్తుడైన డిఎల్ మూడీ చికాగోలో స్థాపించిన చర్చికి పాస్టర్గా నియమించబడెను. అతి చిన్న వయసులోనే రక్షించబడి తన యవ్వన ప్రాయమంతా ప్రభు కొరకు అర్పించి గొప్ప సమర్పణతో జీవించుచున్న హార్పర్ తన 6 ఏళ్ల కుమార్తెతో కలిసి టైటానిక్ ఓడలో ప్రయాణం చేయుచుండెను. ఆ ఓడ ప్రపంచంలో అతిపెద్ద ఓడగా నిర్మించబడింది. అంతేకాక ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు, గొప్పవారు అందులో ప్రయాణము చేయుచున్నారు. హఠాత్తుగా ఓ పెద్ద మంచు కొండను ఆ ఓడను తాకింది. వెంటనే ఆ ఓడకి రంధ్రం పడింది. ఆ ప్రమాదంలో ఆ ఓడ మునిగిపోసాగాను. అటువంటి సమయంలో ప్రమాదంలో మునిగిపోతున్న వారి కొరకు ఏర్పరచబడిన లైఫ్ బోట్ అనగా అత్యవసర పరిస్థితులలో వాడే పడవలో హార్పర్ తన కుమార్తె సురక్షితంగా కూర్చొని ప్రాణాలు కాపాడిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుచూ ఉండగా తన కర్తవ్యం జ్ఞాపకం వచ్చింది. అనేక మంది తన కళ్ళ ముందు నశించిపోతుండగా నేను ఏ రీతిగా ఈ లైఫ్ బోట్లో కూర్చోగలను అని వెళ్ళి మునిగిపోతున్న అనేక మందికి సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు చెంతకు నడిపించాడు. అంతేకాకుండా ఒకవైపు స్త్రీలను, పిల్లలను లైఫ్ బోట్లోనికి ఎక్కించుచు, మరోవైపు మునిగిపోతున్న ఓడలో సువార్తను ప్రకటించుచు, ప్రార్థించుచు అనేకులను రక్షించాడు. టైటానిక్ ఓడతో పాటు సంపూర్ణంగా మునిగిపోతున్న ఓ వ్యక్తిని చూచి తన లైఫ్ జాకెట్ను అతనికిచ్చి తాను నీళ్ళల్లో ఏ ఆధారము లేకుండా మునిగిపోతూ తేలుతూ ఉన్న హార్పర్ ఓ చెక్క సహాయంతో, అప్పటికే లైఫ్ జాకెట్ సహాయంతో నీటిపై తేలుచు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అనేకుల యొద్దకు వెళ్ళి యేసయ్య సిలువలో చేసిన త్యాగమును గూర్చి
వివరిస్తూ ప్రార్థిస్తూ అనేకులను ప్రభు చెంతకు నడిపిస్తూనే మరణము వరకు నమ్మకంగా ఉండుము అని ప్రభు చెప్పిన మాటలను సంపూర్ణముగా అంగీకరించి ఇతరుల రక్షణ కొరకు తన ప్రాణమునే త్యాగము చేసిన నిజమైన శిల్వ వీరుడు ఈ హార్పర్. ఎవడైనాను నన్ను వెంబడింపగోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలనని చెప్పబడిన వాక్యాన్ని పూర్తిగా నెరవేర్చాడు జాన్ హార్పర్. అలాగే ఫ్రెండ్స్, హార్పర్ లైఫ్ బోట్ ద్వారా రక్షించబడినప్పటికీ తన కళ్ళ ముందే అనేక మంది నశించిపోవచ్చుండగా నేను రక్షింపబడ్డాను చాలునులే అని అనుకొనక క్రీస్తు ప్రేమను బట్టి అనేకులకు యేసయ్య ప్రేమను తెలియపరచడానికి ప్రయాసపడి తన ప్రాణము పోవనంతగా ప్రభువుని ప్రేమించి మరణము వరకు నమ్మకముగా ఉండి బలా నమ్మకమైన దాసుడా అని పిలువబడే గుంపులో చోటు సంపాదించాడు. మరి యేసయ్య ప్రేమను తెలుసుకున్న మనం నేను తెలుసుకున్నాను చాలే అని ఎలా అనుకోగలం? నీ చుట్టూ అనేక మంది యేసయ్య ప్రేమ తెలియక నశించిపోవచ్చుండగా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఇతరుల రక్షణ కొరకు నీవు ప్రయాసపడకపోతే యేసయ్య దృష్టిలో దోషిగా కనపడతాము. కాబట్టి మనం యేసయ్య దృష్టిలో దోషులుగా కనపడక ఇతరుల కొరకు ప్రయాసపడుతూ మరణము వరకు నమ్మకంగా ఉందామా? మరిన్ని వెరైటీస్ చూడబోయే ముందు తీసుకుందాం ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్రేక్. యేసుని ప్రేమ బహుగమ్మనైనది, జీవాహారం మధురాతి మధురమే. నిజమైన ప్రేమ పంచిపెడుతుంది కానీ దేన్ని ఆశించదు. ఇటువంటిది నిజమైన ప్రేమను కలిగిన వ్యక్తే జీసస్. ఆ ప్రేమ గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ సాంగ్ వినాల్సిందే. Come on, my dear friends, let us see further items. Our God is an awesome God, He reigns.
టుడే స్పెషల్ స్టోరీ ఏంటో మీరే జాగ్రత్తగా విని తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? హలో పిల్లలు, అందరు మీ బైబిల్స్ తెచ్చుకున్నారా? ఓకే, బైబిల్లోంచి నేను మీకు ఒక మంచి కథ చెప్తాను. అందరు కూడా కొత్త నిబంధనలో లూకాసు వార్త 1వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఓకే, ఆ లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక చిన్న కథ ఉంది. అది చాలా పెద్ద అధ్యాయము, దానిలో చిన్న కథ నేను చెప్తాను. ఓకే, యూదయ అనే ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసా? అక్కడ జకర్యా, ఎలిజబెత్ అని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనమాట. ఓకే, మరి జకర్యా యేసు ప్రభుకి, యేసయ్యకి చాలా మంచిగా అన్ని మంచి పనులు చేస్తూ చాలా మంచిగా భక్తిగా సేవ చేసే మంచి వ్యక్తి అనమాట. మరి ఎలిజబెత్ కూడా బైబిల్లో చూస్తే మీరు ఎంత చక్కగా రాసుంటారో తెలుసా? వాళ్ళు ఒక్క ఆజ్ఞ కూడా అటు ఇటు పోకుండా నీట్గా యేసయ్య ఏం చెప్పాడో అవి కరెక్ట్గా వాళ్ళ జీవితంలో పాటిస్తూ వచ్చారంట. అందుకే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అనమాట. మరి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కొదువు ఉంది. కొదువు అంటే ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే వాళ్ళిద్దరికీ ఎన్ని సంవత్సరాలైనా కానీ ఒక్క చిన్న బేబీ కూడా పుట్టలేదన్నమాట. సో వాళ్ళిద్దరే ఉండిపోయారు. ఎట్లా? వాళ్ళు దాని గురించి చింతించారా? బైబిల్ చెప్తుంది దాని గురించి వాళ్ళు ఏమీ చింతించలేదు. కానీ ఎడతెగక అంటే ఏం స్టాప్ లేకుండా కంటిన్యూస్గా ప్రార్థన చేస్తానే ఉన్నారంట. మరి యేసయ్యకి మొరపెట్టుకుంటూనే ఉన్నారంట. అంతేకాని చింతించినట్టు కానీ బాధపడినట్టు కానీ బైబిల్ ఎక్కడ కూడా వాళ్ళ గురించి చెప్పలేదు. కానీ ఇంకా ఏం చెప్పిందంటే వాళ్ళు ప్రతి విషయంలో నాకు ఇది ఇయ్యలేదు, మాకు ఇది ఇయ్యలేదు అని కంప్లైంట్ చేయకుండా ప్రతి చిన్న విషయంలో కూడా అన్ని విషయాల్లో సిన్సియర్గా దేవుడు ఎలాగైతే ఉండమని చెప్పాడో అలాగే ఉండటానికి వాళ్ళు చాలా ప్రయత్నించే వాళ్ళంట. అలా కూడా ఉన్నారంట. దేవుని దృష్టిలో మంచివారుగా పేరు తెచ్చుకున్నారంట. మరి ఒకరోజు ఏమైందంటే ఆయన పని చేయడానికి పెద్ద టెంపుల్లోకి, మరి అక్కడ ఒక పెద్ద పాస్టర్గా జకర్యా గారు ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళని బైబిల్ ఏమంటారంటే యాజకుడు అని అంటారనమాట. మరి ఆ కాలంలో లోపలికి వెళ్ళి అక్కడ ధూపం వేసి రావాలా, అంటే అక్కడ మొక్కేసేసి ఈయనే ముందుకెళ్ళి, మనకు పాస్టర్ ఎట్లా మెసేజ్ చెప్తారో అట్లా ఈయనే ముందుకెళ్ళి ధూపం వేసి అదంతా తీసుకొచ్చి అందరు ప్రజలకు దేవుడు ఏం చెప్పాడో చెప్తూ ఉండేవాడనమాట. అట్లా ఆయన ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు లోపలికి అక్కడ ఆయన పని చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తుంటే ఆ టైంలో ఏమైందో తెలుసా పిల్లలు? కుడివైపున పెద్ద దూత వచ్చి నిలబడిపోయిందంట. దూత ఎవరో తెలుసు కదా, మీరు స్కిట్లో చేస్తుంటారు. ఎస్, గాబ్రియల్ దూత. మరి ఆ గాబ్రియల్ దూత వచ్చేసరికి సడన్గా ఎవరన్నా మీ పక్కన ప్రత్యక్షమైతే మీకు భయం ఏదో, అట్లే జకర్యా కూడా చాలా భయపడిపోయాడు అనమాట. భయపడిపోయి ఆయన అట్లే చూస్తూ ఉంటే అప్పుడు గాబ్రియల్ చెప్పిందంట, నువ్వు భయపడద్దు, నేను దేవుని సముఖంలో ఉండే గాబ్రియల్ దూతను, నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని చెప్తుంది. ఆయన వింటుండగానే ఏం చెప్తాడంటే, మీ ఇద్దరికి ఒక మంచి బిడ్డని నేను గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను అని దేవుడు మీకు చెప్పమన్నాడు అని చెప్పాడనమాట. అప్పుడు జకర్యా ఏమంటారంటే, ఇది ఎలా జరుగుద్ది? మేమిద్దరం చాలా ముసలి వాళ్ళం అయిపోయాం కదా, ఇది ఎట్లా జరుగుద్ది అని డౌట్ పెడతాడు. అప్పుడు గాబ్రియల్ మళ్ళీ ఏమంటుంది తెలుసా? ఇదిగో నేను సజీవుడైన దేవుడి సముఖంలో ఉండే గాబ్రియల్ దూతను, మరి దేవుడే నాతో నీకు సమాచారం పంపిస్తే నువ్వు దాన్ని అనుమానిస్తావా అని అంటుంది అనమాట. అంతలో జకర్యాకి ఏమని చెప్తుందో తెలుసా గాబ్రియలు? ఇది ఖచ్చితంగా జరుగుతుంది, కొడుకుని నీ భార్య ఎలిజబెత్ కంటది, మరి అతనికి నువ్వు చేయాల్సింది ఏంటంటే యోహాను అని పేరు పెట్టాల. మరి దాంతో కూడా ఇంకో మాట చెప్తుంది అనమాట. ఏమని చెప్తుందో తెలుసా? ఈ యోహాను యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేకు ముందు పుట్టి ఆయన కోసం, ఆయన రావడానికి ఆయన మార్గాన్ని సరళం చేసే వ్యక్తిగా ఉంటాడు అని చెప్పేసేసి చెప్తుంది అనమాట. మరి అతని గురించి ఎంతో బాగా చెప్తుంది. గొప్ప ఏరియా ప్రవక్త అంట, ఆత్మ అతనికి ఉంటుంది, అంత బలంగా ఉంటాడు, ఎక్కడ కూడా చెడు అలవాట్లకు కానీ మద్యం కానీ సిగరెట్ పిచ్చి పిచ్చి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ రావు, మంచి బిడ్డగా పెరుగుతాడు, పవర్ఫుల్గా దేవుని యొక్క మంచి శక్తితో అతను దేవుని పరిచర్య చేస్తాడు అని చెప్పి గొప్ప
వ్యక్తిగా ఆ విధంగా యోహాను పెరుగుతాడు అని చెప్పి జకర్యాకి చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, జకర్యా విషయం తెలిసి కూడా మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా, గాబ్రియెల్ ఏం చెప్తుందో తెలుసా, నువ్వు దేవుని శక్తిని, దేవుడు చెప్పిన మాటని నువ్వు అనుమానించావు కదా, డౌట్ చేసావు కదా, అందుకని ఈ సంగతులు, నేను చెప్పిన సంగతులు అన్నీ జరిగేంత వరకు నువ్వు మాట్లాడవు అని చెప్పి చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇలా జరుగుద్ది అని ఎవరితో కూడా చెప్పలేదు జకర్యా, ఎలిజబెత్తో కూడా చెప్పలేదేమో. కానీ దేవుడు ఏ విధంగా అయితే గాబ్రియెల్ చేత చెప్పించాడో జకర్యాకి, ఆ విధంగానే నీతిగా ఎలిజబెత్కి మంచి కొడుకు పుట్టి అతనికి యోహాను అని పేరు పెడతారు. ఆ రోజు యోహాను అని పేరు పెట్టండి అని జకర్యా ఒక దాని మీద రాసి చూపిస్తాడనమాట. అది చెప్పిన వెంటనే, అంటే యేసుప్రభు వారి మాట విన్నాడు కదా, వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే, అట్లా రాసి చూపించిన వెంటనే ఏమవుతుంది, అతని నాలిక అంటే అది వాళ్ళ టంగ్ సడలి వెంటనే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. చూసారా, ఏంటో మనం కనుక యేసుప్రభు వారు చేస్తారు అని చెప్పి మనం దాన్ని అనుమానించకూడదనమాట కదా. యేసయ్య నేను నీకు ఇది ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇస్తాడు, కానీ కొన్నిసార్లు స్లోగా ఇస్తాడు. ఆయనకి కరెక్ట్ టైం తెలుసు. అందుకే ఒక మాట ఉంటుంది, జీసస్ మే డిలే బట్ నెవర్ డినై. ఏంటి, ఎప్పుడన్నా కానీ యేసయ్య ఖచ్చితంగా ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇయ్యకుండా మాత్రం ఉండడు. ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. మనం దాన్ని నమ్మాల. దాని గురించి డౌట్స్ మన మైండ్లో పెట్టుకోకూడదు కదా పిల్లలు. అది ఇంపాసిబుల్ అయి ఉండొచ్చు, అది మనకు అసాధ్యం అనిపించవచ్చు. ఏంట్రా ఇట్లా చెప్తున్నారని చాలా అనుమానాలు రావచ్చు మన మైండ్లో. కానీ వెంటనే ఏం రావాలి మన మైండ్కి, ఇది చెప్పింది ఎవరు, సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన గొప్ప దేవుడైన సజీవుడైన యేసయ్య. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా పిల్లలు, లేదు కదా. సో కాబట్టి మనం అది మన మైండ్లో పెట్టుకోవాలి. ఎస్, యేసయ్య చెప్పాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి జకర్యాకి మళ్ళీ కూడా తెలియడానికి ఇది దేవుని కార్యమని ఆ చిన్న పనిష్మెంట్ని దేవుడు ఇచ్చాడనమాట. సో ఎక్కడా కూడా జకర్యాని ట్రబుల్ చేయలేదు, మళ్ళీ దేవుడు చిన్న పనిష్మెంట్ ఇచ్చాడు. కాబట్టి మనం యేసయ్య మాట విన్నప్పుడు, మనం కూడా చిన్ని తప్పులు చేసినప్పుడు దేవుడు మనల్ని కరెక్ట్గా చెప్పడానికి చిన్ని దెబ్బలు తగిలిస్తుంటాడు. ఆ దెబ్బలు తగిలినప్పుడు మనం ఏం నేర్చుకోవాలో తెలుసా, అమ్మో ఇది తప్పు అని చెప్పి మళ్ళీ అట్లాంటి పనులు మనం చేయకూడదు. సరేనా పిల్లలు, మీరు అందరు మంచి పిల్లలుగా యేసయ్యని 100% ఫెయిత్తో నమ్మే పిల్లలుగా ఉంటారు కదా. మరి మనం అందరం కలిసి ఈ మాటని యేసయ్యకి చిన్న ప్రార్థన ద్వారా చెప్పేద్దాం, ఓకేనా. అందరు కళ్ళు మూసుకోండి. యేసయ్య, మీరు గొప్ప దేవుడని, మీకు అసాధ్యమైంది ఏదీ లేదని మేమందరం నమ్ముతున్నాం యేసయ్య. అవును యేసయ్య, మమ్మల్ని కరెక్ట్ మార్గంలో పెట్టడానికి మీరు చిన్న దెబ్బలు మమ్మల్ని కొట్టినప్పుడు మేము మమ్మల్ని సరి చేసుకొని కరెక్ట్ మార్గంలో రావడానికి, మిమ్మల్ని నమ్మడానికి మాకు సహాయం చేయండి యేసయ్య. మరి ప్రభువా, మీరు అసాధ్యమైంది చెప్పినా కానీ మీరు ఏ ప్రామిస్ అయితే మాకు ఇచ్చారో అది మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం యేసయ్య. కాబట్టి మా ప్రార్థన ద్వారా, మా చేష్టల ద్వారా, మేము చేసే ప్రతి పని ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసయ్య గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి యేసయ్య ప్రేమ ప్రోగ్రామ్ని.